ఆల్ ఇండియా ఎయిర్ 1 నుంచి మెయిన్స్ జస్ట్ ఒక్క మార్క్తో క్వాలిఫై అయ్యే వరకు ఐఐటీస్, ఎన్ఐటీస్, జిఎఫ్టిఐస్, IIITస్కి కామన్గా జరిగే ఈ అడ్మిషన్ ప్రాసెసే ఈ జోసా కౌన్సిలింగ్. ఈ జోసా కౌన్సిలింగ్లో మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్సే రేపొద్దున పెద్ద పెద్ద రిగ్రెట్స్కి దారితీస్తాయి. సో అలాంటి రిగ్రెట్స్ రేపొద్దున మీరు ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. నేను మీ ముందుకి 3 టిప్స్తో వచ్చాను అలాంగ్ విత్ ప్రో టిప్. యా, దిస్ ఇస్ దిలీప్ ఫ్రమ్ NITAP. లెట్స్ రోల్ ద ఇంట్రో. ఇప్పుడు ఒక కాలేజ్ బెస్ట్ కాలేజ్ లేకపోతే ఒక బ్రాంచ్ బెస్ట్ బ్రాంచ్ అని వాటిపైనే మీరు రాసిపెట్టి ఉండదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఐఐటి ముంబైనే కన్సిడర్ చేస్తే ఐఐటి ముంబై దానికి ఉన్న ప్లేస్మెంట్స్ బట్టి, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి, ఫ్యాకల్టీ బట్టి, ఆ లొకేషన్ బట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ టాప్ ర్యాంకర్స్ దాన్ని కోరుకుంటున్నారు కాబట్టి దానికి ఉన్న డిమాండ్ పెరిగి అది ఒక టాప్ కాలేజ్ అయింది. అదేవిధంగా బ్రాంచెస్ ఇంజనీరింగ్ కరికులంలో ఇంట్రడ్యూస్ చేశారంటే వాటికి అంత పొటెన్షియల్ ఉంది కాబట్టి వాటిని బ్రాంచెస్ కింద ఇంట్రడ్యూస్ చేస్తారు. బట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ టాప్ ర్యాంకర్స్ సిఎస్సిని కోరుకుంటున్నారు, సిఎస్సిని ఆప్ట్ చేసుకుంటున్నారు కాబట్టి సిఎస్సికి బెస్ట్ ర్యాంకింగ్ ఇచ్చారు. ఈ ఒక్క విషయం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ జోసా కౌన్సిలింగ్ టైంలో. టిప్ నెంబర్ 1, బీ పేషెంట్. ఈ 1 మంత్ పాటు జరిగే ఈ కౌన్సిలింగ్ ఫస్ట్ మనకి మాక్ 1, మాక్ 2, 2 మార్క్స్ జరిగిన తర్వాత నెక్స్ట్ 6 రౌండ్స్ జరుగుతాయి. ఈ మాక్ 1, మాక్ 2 అయిన తర్వాత 6 రౌండ్స్ దాకా ఈ 1 మంత్ జర్నీలో మీరు చాలా పేషెన్స్ తోటి ఉండాలి, చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండాలి. వై? బికాజ్ రౌండ్ 1లో సీట్ వచ్చినా రాకపోయినా మనకి రౌండ్ 5, రౌండ్ 6 దాకా అంత మూమెంట్ ఉండకపోవచ్చు. సో హ్యూజ్ మూమెంట్ అనేది ర్యాంక్స్లో లేకపోతే మనకు వచ్చిన అడ్మిషన్ ప్రాసెస్లో రౌండ్ 5, రౌండ్ 6కి ఎక్కువ మూమెంట్ ఉంటుంది. సో ఒకవేళ రౌండ్ 5, రౌండ్ 6 రాకపోయినా సీట్ మనం సీసాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో మొత్తం ఈ జర్నీలో మీరు బాగా పేషెంట్గా ఉండండి, పేషెన్స్తో ఉండండి అండ్ దెన్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. సీసాబ్కి స్పెషల్ వీడియో నేనే మరీ రిలీజ్ చేస్తాను. స్టే ట్యూన్ టు ద ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. డోంట్ లాక్ ద చాయిసెస్. మీరు ఇప్పుడు చాయిసెస్ ఫిల్అప్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే మాక్ రౌండ్స్ వచ్చిన తర్వాత వాటిని ఇంటర్చేంజ్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఈ ప్రాసెస్లో ఎక్కడ ఆప్షన్స్ని సేవ్ చేయండి తప్ప లాక్ చేయొద్దు. వై? బికాజ్ మనకి లాస్ట్ మినిట్ దాకా సిస్టమ్ వాడు ఇచ్చిన డెడ్లైన్ దాకా మీరు ఆప్షన్స్ని లాక్ చేయొద్దు, సేవ్ చేసి పెట్టుకోండి అంతే. సిస్టమ్ దానికదే ఆటో లాక్ అవుతుంది, అప్పుడు దాకా మీరు ఆప్షన్స్ని ఏమీ ముట్టుకోవద్దు, జస్ట్ సేవ్ చేసి ఉంచుకోండి. దిస్ వాజ్ ద టిప్ నెంబర్ 2, డోంట్ లాక్ ద చాయిసెస్ అంటిల్ ద లాస్ట్ మినిట్. యా, టిప్ నెంబర్ 3, ఇప్పుడు మీరు ఒక కాలేజ్లో ఒక బ్రాంచ్ని ఫిక్స్ చేసుకుని ఉండొచ్చు. ఆ కాలేజ్లో ఉన్న సీనియర్స్తో మాట్లాడండి. టిప్ నెంబర్ 3 వచ్చేసి టాక్ టు ద సీనియర్స్ అనమాట. ఎందుకంటే ఒక కాలేజ్లో ఆ బ్రాంచ్ ఎలా ఉంటుందని ఒకళ్ళు స్పెసిఫిక్గా చెప్పలేరు. లైక్ మీరే నన్ను అడగండి, నేను జస్ట్ ఒక చెప్పగలను కానీ అది బాగుంటుందిరా దానికి వెళ్ళు, లేకపోతే అది బాగుంటుంది అది తీసుకో, ఆ బ్రాంచ్ బాగానే ఉందని చెప్పవచ్చు కానీ అంటే అక్కడ యాక్చువల్గా జరుగుతున్నది ఏంటి అనే ఒక ఓవర్వ్యూ మాత్రం ఆ క్యాంపస్లో మీ బ్రాంచ్ యొక్క సీనియర్స్ మాత్రమే చెప్పగలరు. సో మీరు ఒక బ్రాంచ్లో, ఒక కాలేజ్లో ఒక బ్రాంచ్ చూస్ చేసుకుని దానికి వెళ్ళాలి అనుకుంటే ఆ బ్రాంచ్లో మీకున్న సీనియర్స్ని కాంటాక్ట్ అవ్వండి. దే కెన్ గివ్ యూ ద రియల్ ఇన్ఫర్మేషన్, ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అండ్ దాటుకున్న ప్లేస్మెంట్స్ని, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, లొకేషన్, ఫుడ్, ప్రతి దాని గురించి, క్యాంపస్ లైఫ్ గురించి, ప్రతి దాని గురించి వాళ్ళని మాత్రమే కనుక్కోండి. ఎందుకంటే దే కెన్ కరెక్ట్లీ గైడ్ యూ. Yeah, let's go with the pro tip now. If your target is N, then aim for N+1. సింప్లిసిటీ కోసం టాప్ 3 NITస్లో టాప్ 3 బ్రాంచెస్ని కన్సిడర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిచీలో CSE ECE EEE అండ్ దెన్ సూరత్కల్లో CSE ECE EEE అండ్ దెన్ వరంగల్లో CSE ECE EEE. మీకు వచ్చిన ర్యాంక్ బట్టి, లాస్ట్ ఇయర్ మీరు చూసుకున్న కట్ ఆఫ్స్ బట్టి మీకు వరంగల్లో CSE వస్తుంది అనుకున్నాం. దెన్ వరంగల్లో CSEతో మీరు ఒక కౌన్సిలింగ్ ఆర్డర్ స్టార్ట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ గో విత్ ట్రిచీ CSE అండ్ దెన్ సూరత్కల్ CSE అండ్ దెన్ వరంగల్ CSE. దెన్ ఈ CSEs పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ గో విత్ ట్రిచీ ECE, సూరత్కల్ ECE అండ్ వరంగల్ ECE అండ్ దెన్ ట్రిచీ EEE, సూరత్కల్ EEE అండ్ దెన్ మన వరంగల్ EEE. సో ఇలాగ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు వచ్చే స్కోప్ పెరుగుతుంది. ఒకవేళ బై మిస్టేక్ ఎవరన్నా మన పై ర్యాంక్ వాళ్ళు ఆ సీట్ని కోరుకోకపోతే వెంటనే ఆ సీట్ మీకు రావడం జరుగుతుంది. ఏమో ఆ సీట్ మీకే రాసి పెట్టి ఉండొచ్చు. సో ఇలా మనం
మన టార్గెట్ ఎన్ అయితే మన n+1కి ఎయిమ్ చేయాలి. సో దిస్ వాస్ ద ప్రో టిప్, ప్లీజ్ డూ ఫాలో దిస్. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నలా ఒకటే, మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు మంచి మంచి కాలేజెస్కి మంచి మంచి బ్రాంచెస్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఏం పర్వాలేదు, మీకు ఒకవేళ రాకపోయినా CSAB మనకి ఉంది, CSABలో ట్రై చేసుకోవచ్చు. అక్కడ రాకపోయినా ఫీల్ అవ్వకండి, యూ డిజర్వ్ ద బెస్ట్. దీనికంటే ఒక మంచిది వస్తుందని అనుకోండి. నీకు జరిగిందంత ఒక లైఫ్ లెసన్గా తీసుకొని ముందుకి అడుగులు వేయండి. యా, థింక్ పాజిటివ్ అండ్ బీ పేషెంట్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. దిస్ ఈస్ దిలీప్ signing out.